ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది బ్యాక్ పెయిన్ రాగానే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక మయోస్పాస్ వేసుకుంటారు, ట్రూ, లేదు ఒక ఆల్డిజెసిక్ వేసుకుంటారు. ట్రూ. సో అది వేసుకుని కొంత రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ట్రూ. కానీ మళ్ళీ అది తగ్గంగానే వెళ్ళిపోతుంది. సో అది మస్క్యులర్ పెయిన్ అని అనుకోవాలా మనం, లేక మీరు సయాటిక్ పెయిన్ వచ్చింది ఇంకా డీపర్ ప్రాబ్లం ఉందని అన్వయించుకోవాలా? అదేనండి. సో ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చింది, మీరు అన్నట్టు మెడిసిన్స్ వేసుకున్నారు. ఏ బ్యాక్ పెయిన్ అయినా, ఇది మస్కులర్ పెయిన్ కానివ్వండి, డిస్క్ కానివ్వండి, ఏ పెయిన్ అయినా వాట్ వీ అడ్వైజ్ ఇస్ స్పైన్ కేర్ అంటాం. 3 వారాలు స్పైన్ కేర్ తీసుకోవాలి. అంటే ఏంటిది, ముందు వంగి బరువులు ఎత్తడం చేయకూడదు, ఒక్కటి. సెకండ్, కింద కూర్చోకూడదు. మూడోది ఏంటిదంటే స్కిప్పింగ్ ఆర్ జంపింగ్ లాంటి యాక్టివిటీస్ చేయకూడదు. కొంతమందికి ఏమవుతుంది, దే టేక్ మెడిసిన్స్, దే స్టార్ట్ ఫీలింగ్ బెటర్ అండ్ అగైన్ దిల్ స్టార్ట్ లిఫ్టింగ్ ద వెయిట్స్, దిల్ స్టార్ట్ రన్నింగ్, జాగింగ్ అండ్ ఆల్. సో యూజువల్లీ వాట్ వీ అడ్వైజ్ అట్లీస్ట్ 3 weeks ఆఫ్ విండో పీరియడ్ ఇవ్వండి. ఎనీథింగ్ ఇఫ్ మసిల్ స్ట్రెయిన్ అయినా, స్ప్రెయిన్ అయినా, డిస్క్లో అనిలస్ అంటాం అండ్ డిస్క్లో బయట పొర ఉంటుంది, అది రప్చర్ అయినా అట్లీస్ట్ ఇట్ టేక్స్ 3 weeks ఆఫ్ టైమ్ ఫర్ అ బాడీ టు హీల్. ఓకే. సో గివ్ ఇట్ దట్ అమౌంట్ ఆఫ్ టైం. అప్పటి వరకు మీరు రెస్ట్ తీసుకుంటే మీకు అది ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. మీరు మెడిసిన్స్ వేసుకున్నారని ఓవర్ యాక్టివ్ అయిపోయారండి, అది మళ్ళీ రిపీటెడ్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో మెడిసిన్స్తో పాటు ఆ స్పైన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అదే ఒకవేళ అక్యూట్ మాత్రమే అయితే తగ్గిపోతుంది. అవునండి. క్రానిక్ ఒకవేళ కండిషన్గా, ఒకవేళ మీరు అన్నట్టు అంతర్లీనంగా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ విల్ ప్రాబబ్లీ నీడ్ మోర్ ఇంటర్వెన్షన్. డెఫినెట్లీ అండి. అప్పుడు మేము అదే మీరు చెప్పినట్టు ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, వెరీ రేర్ కేసెస్లో పెట్ స్కాన్ అది అవసరం పడుతుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది అవసరం పడుతుంది అండ్ డిపెండింగ్ ఆన్ దట్ విల్ ట్రీట్, అంతే అన్నట్టు. గర్భం దాల్చిన వాళ్ళకి ముఖ్యంగా నెలలు పెరుగుతున్న కొద్దీ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ రావడం చాలా కామన్గా చూస్తాం. ఒక్కో సందర్భంలో అది పక్కన తిమ్మిర్లు ఎక్కడం, పక్కన కాళ్ళు లాగడం లాంటి సమస్యలు కూడా చూస్తుంటాం సార్. అవునండి. సో ప్రెగ్నెన్సీలో ఆబ్వియస్లీ వెయిట్ పెరుగుతుంది, అది కాకుండా మనకి మెకానికల్ యాక్సెస్ చేంజ్ అవుతుంది. బేసికలీ పొట్ట వల్ల మనకి బ్యాక్ అనేది ఇలా వంగిపోతుంది, కొంచెం బ్యాక్ పొట్ట ముందు లాగడం వల్ల, దానివల్ల ఈ పెయిన్, మెకానికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెయిన్ వస్తుంది. సెకండరీ ఏంటిదంటే బేబీ లోపల పెరుగుతున్నందుకు కాల్షియం రిక్వైర్మెంట్స్ మదర్కి చాలా ఉంటాయి. విటమిన్ డి, కాల్షియం, ఇంకా మిగతా మినరల్స్ సప్లిమెంట్ చాలా అవసరం ఉంటాయి. ఆ సప్లిమెంట్స్ ఒకవేళ కరెక్ట్గా తీసుకోకపోతే కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్. సయాటికా వచ్చేది తక్కువనే అండి, చాలా అంటే 99% రాదు. ఎందుకంటే అవర్ బాడీ ఈజ్ మేడ్ లైక్ దట్ టు, ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజింగ్ వెయిట్, ఇట్స్ నాట్ సడన్లీ మనం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి అంత వచ్చే అవకాశం ఉండే. కానీ ఫస్ట్ నుంచి ఎవరైతే ఒబేజ్ ఉంటారో వాళ్ళలో వచ్చే అవకాశం ఇది ఎంతవరకు ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. యా.